వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలను, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ నగరంలోని బురుడు గల్లీలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జాతీయ భావం పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రైవేటు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. త్వరలో ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కరీంనగర్లో 33 విద్యుత్ బస్సులను ప్రారంభించి మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎదుగుతున్న విద్యార్థులకు క్రీడలు, చదువు రెండూ ముఖ్యమే. భీమ్గల్ మండల కేంద్రంలోని కృషి పబ్లిక్ స్కూల్లో మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి హిందువు పాటుపడాలి. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు రమేష్ చంద్ర ద్వివేది. గుండె నొప్పిని నివారించాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం తప్పనిసరిగా తీసుకోవాలి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన వైద్యులు జీవన్ రావు, వెంకటరెడ్డి. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో అట్టహాసంగా ఎలిక్సర్ ఫెస్ట్ పాల్గొని పలు సూచనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ముప్కాల్ మండలంలోని పోచంపాడు ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బస. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం. మోర్తాడ్ మండలంలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పర్యటన. పలు బాధిత కుటుంబాలకు పరామర్శ. మనసులో మాట పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తోందన్నారు. కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైందని అన్నారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారిందని అన్నారు. మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా మసాలా లేని కంటెంట్ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసిందన్నారు. స్ఫూర్తివంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన ఆయన నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 20,000 భాషలకు భారత్ పుట్టినిల్లు అని పేర్కొన్న మోదీ దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పేరిట మొక్క కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమం పేరిట గుజరాత్లో 15 కోట్లకు పైగా, యూపీలో 26 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు మోదీ పిలుపునిచ్చారు. భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిందని ప్రధాని అన్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఎగుమతులు పెరిగాయని, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సహాయపడిందన్నారు. రానున్న పండుగ సీజన్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా 2014 అక్టోబర్ 3న మొదటిసారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసింది. తమ ప్రభుత్వానిది ప్రజాపాలన అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీలో త్వరలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆదివారం కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను మంత్రి ప్రారంభించారు.
కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతోమంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మహిళా శక్తి మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులను నడపాలన్నదే మా ఆలోచన. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రజాపాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని దినాభివృద్ధి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఫెస్ట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ట్రెడిషనల్ డే నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై మాట్లాడారు. వైద్య వృత్తి ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం విద్యార్థులు ఫోటోషూట్, బతుకమ్మ, బోనాల ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, వైస్ ప్రిన్సిపల్ నాగమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Beautiful, and you must be enjoying all the events including this cultural. So I'm seeing the traditional dress people wearing, boys and girls also, they're looking very pretty. So this is India. So exactly what we want in India is we don't want westernized India. We want a developed modern India, not westernized India. So what we are looking for you, and you are representing that today. So very nice. You keep up your traditions, you respect your parents, you love other colleagues. So you respect the profession also. So definitely you will have a bright future. So we had a very while when you used to study in the intermediate, when we passed through the Usman Medical College, one of the students comes with a very apron. So we used to have a why can't we? So that was a dream to enter into the medical college. Then once you enter into the medical college, you know what the problems. ప్రైవేటు ఉపాధ్యాయుల హెల్త్ కార్డు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. గురు పూజోత్సవంలో భాగంగా ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు గురువులపైన ఆధారపడి ఉందన్నారు. జాతీయతా భావం పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ వ్యవస్థలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, డిఓ దుర్గాప్రసాద్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, ప్రతినిధులు యాదగిరిరావు, రాఘవేందర్ రెడ్డి, స్పోక్స్ పర్సన్ జయసింహగౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానంద్, కార్యదర్శి అరుణ్, మధు, నరసింహారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గురువులంటే అందరికీ గౌరవం. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, పురోగతి సాధించాలన్నా గురువులపైన ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. విద్యతో పాటు విద్యార్థుల వారి జీవితంలో సనాతన ధర్మం పట్ల, సంస్కృతి పట్ల, దేశభక్తితో మీరు విద్యార్థులను తీర్చే బాధ్యత గురువుల పైన ఉంటుంది. ముఖ్యంగా గురువులంటే ప్రతి ఒక్క జీవితంలో వారి యొక్క ప్రత్యేకమైన స్థానం. వారు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మరి ఏ గురువు గారితో ఈ స్థాయి
కచేరీలో ఎవరు కూడా మర్చిపోరు. మీరు శాలరీ తీసుకొని స్కూల్ నడుపుకుంటే ఇంతే కాదు, మీరు అనేక మంది లక్షలాది మందికి ఆలోచనగా నిలుస్తున్నది ఎవరంటే గురుగారు. ఈ దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కానీ గురువులకు ప్రత్యేకమైన స్థానం. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి హిందువు పాటుపడాలని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘం జాతీయ అధ్యక్షుడు మన్యవాడ రమేష్ చంద్ర ద్వివేది అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 2 రోజుల పాటు నిర్వహించే హిందూ వాహిని సంఘటన జాతీయ సమావేశం శనివారం ప్రారంభమైంది. ముందుగా ఆశ్రమంలో సాధువులు, రాష్ట్రీయ సంఘ సభ్యులు కాషాయ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం ఆయా రాష్ట్రాల హిందూ వాహిని అధ్యక్షులుగా నియమితులైన వారిచే ప్రమాణం చేయించారు. సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ స్వామీజీలు ప్రసంగించారు. సిద్ధి యోగి మహారాజ్ మాట్లాడుతూ హిందూ భావజాలాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ వారిని సంఘటితం చేయాలన్నారు. మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాలని సూచించారు. సాధు సంతులకు పదవులు, అధికారాలు అవసరం లేవని, హిందూ ధర్మాన్ని ఆచరించే వారే దేశాన్ని పాలిస్తారన్నారు. ఆశ్రమంలో నిర్వహించే హిందూ సమ్మేళన జాతీయ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ మతం గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహారాజ్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఓంశక్తి సేవాదాం, సంత గౌరీ మహారాజ్, స్వామి సిద్ధయోగి భగవంతరావు, డాక్టర్ జ్యోతి, దేవిశ్రీ మంజులత, మంగేష్ భగవత్, శ్రీనివాస్, సామర్ ప్రభాకర్, రామ్ కిషోర్ యాదవ్ మహామంతి, ద్వారకా పీఠాధిపతి స్వామి, త్రిలోకి స్వరూప తీర్థ భక్తులు పాల్గొన్నారు. నగరంలోని 51వ డివిజన్ బురుడు గల్లీలో ఉచిత వైద్య శిబిరాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా మహాయజ్ఞం నిర్వహించారు. నగరంలోని 51వ డివిజన్ బురుడు గల్లీలో మేధారి సంఘం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. అనంతరం ఆయన నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా మహాయజ్ఞంలో పాల్గొన్నారు. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నేడు ప్రధాని నరేంద్ర మోడీ వల్ల దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మంది కార్యకర్తలు మరియు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినము మరియు గాంధీ జయంతి సందర్భంగా ఈ 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు సక్సెస్ఫుల్గా అనేక మంది ఇక్కడికి వచ్చి వారి హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కమలం చూసినా, భారతీయ జనతా పార్టీ జెండా చూసినా కానీ ప్రజలలో ఈరోజు అద్భుతమైన విశేష స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భరోసా, ఒక హిందూ ధర్మానికి సంబంధించిన మళ్ళీ కాన్సెప్టు, అదేవిధంగా జాతీయవాదం. ఈరోజు కేవలం ఇలా దేశంలో వందలాది మంది వందల రాజకీయ పార్టీలు ఉన్నా కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకే హిందూ ఎజెండా, జాతీయ ఎజెండా ఉన్న పార్టీ ఏది అంటే కరెక్ట్గా అంటే సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎదుగుతున్న విద్యార్థులకు క్రీడలు, చదువు 2 అవసరమని, క్రీడలు శరీరాన్ని అభివృద్ధి చేస్తే చదువు మేధో సంపత్తి పెంచుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కృషి పబ్లిక్ స్కూల్లో భీమ్గల్ మండల స్థాయి క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేయగా గౌరవ వందనం స్వీకరించారు. మార్చ్ పాస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి స్థానం జిల్లా పరిషత్ గర్ల్స్ పాఠశాల, ద్వితీయ స్థానం బడా భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తృతీయ స్థానం ముచ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేసిన అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, ముఖ్య అతిథి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని, చదువు మేధస్సు పెంచితే క్రీడలు శరీరాభివృద్ధికి తోడ్పడతాయన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం క్రీడాకారులు
క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లను కేటాయించాలని కోరారు. ప్రతి క్రీడాకారుడు గెలుపోటములు సమానంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, వ్యాయామోపాధ్యాయులు, ఆయా పాఠశాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తట్టుకోగలే ఆత్మస్థైర్యం, ఆ కెపాసిటీ స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల పోటీలో పాల్గొని గెలుస్తారు, ఓడతారు, అన్ని అనుభవిస్తారు. కాబట్టి ఆత్మస్థైర్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీవితంలో గెలుపోవటంని సమానంగా చూసే ఆత్మస్థైర్యం ఈ క్రీడా పోటీల వల్లనే వస్తుంది. నగరంలోని స్నేహ సొసైటీలో ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ యజమాని కిరణ్మయి జన్మదినం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి దివ్యాంగ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. నగరంలోని మారుతీనగర్లో గల స్నేహ సొసైటీలో ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ యజమాని కిరణ్మయి జన్మదినం సందర్భంగా హైమద్ మానసిక విద్యాంగులకు అల్పాహారం పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ మెంబర్ హైమద్ మాట్లాడుతూ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ యజమాని ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఎన్ నిజామాబాద్ టీం పాల్గొనడం జరిగింది. ఈరోజు మా ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ చైర్మన్ అయినటువంటి కిరణ్మయి మేడం గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మానసిక మరియు అంగవైకల్యం కలిగినటువంటి విద్యార్థులు ఉండేటటువంటి ఈరోజు స్నేహ సొసైటీలో మేడం గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేడం గారు ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఏ విధంగా అయితే 4000 మంది సభ్యులు ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ అందరికీ ఏ విధంగా అయితే వారికి జీవితాన్ని ప్రసాదిస్తున్నారో అదేవిధంగా కొన్ని వేల మందికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎల్లవేళలా వారి ఆరోగ్యాల గురించి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొలి శుక్రవారం అక్టోబర్ 4వ తేదీన ఉదయం 11 గంటల నుండి ముబారక్ నగర్లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం కలదు. భవానీ దీక్షాదారుల కోసం ప్రత్యేక భిక్షా సౌకర్యం ఏర్పాటు. అధిక సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాదారులు పాల్గొని మహా అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. జై జై పెద్దమ్మ తల్లి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ కె సురేందర్ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు పరిశీలన జరిపారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ ఉన్నారు. చెప్పడానికి ఎవరైనా ఉంటారా? అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆటలు ఐదు గంటలకు లేచుకున్నారు పిల్లలు. 7 to 9 9కి పడుతుంటారు. అందరు 9కి పడుతుంటారా? నిజామాబాద్ జిల్లాలో హనుమంతరావు చేసిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు, ఆర్ఓబీ పనులు ఎన్నటికీ మర్చిపోలేనివని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు.
గజవాడ హనుమంతరావు ఆర్ఎన్బి చీఫ్ ఇంజనీర్గా పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో హనుమంతరావు చేసిన పలు బ్రిడ్జిలు, ఆర్ఓబి పనులు, రోడ్లకు తాను ఇంజనీరింగ్గా ఉండి చేయించిన పనులు ఎన్నటికీ మర్చిపోనివని వారు పేర్కొన్నారు. అయితే పదవి విరమణ అనేది కేవలం పదవికి మాత్రమేనని, మనిషికి మాత్రం కాదని, తన సేవలను అవసరం వచ్చినప్పుడల్లా వినియోగించుకుంటామని వారు పేర్కొన్నారు. అనంతరం గజవాడ హనుమంతరావు మాట్లాడుతూ రైల్వే కమాండ్ ఒకప్పుడు రద్దీ ప్రాంతమని, ఆ సమయంలో అక్కడ బ్రిడ్జ్ కట్టాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయని, ఎంతో మంది పెద్దలతో కలిసి పనిచేశానని, దీనికి నిదర్శనం డిఎస్ ఉన్న సమయంలో ఢిల్లీకి తీసుకువెళ్లి పెద్ద నాయకులతో కల్పించి నా యొక్క సూచనలు తీసుకుని రైల్వే కమాండ్ వద్ద బ్రిడ్జ్ కట్టడానికి డిఎస్సి యొక్క ముఖ్య పాత్ర ఉందని ఆయన అన్నారు. అలాగే ఉద్యోగి అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, సుఖాలు ఉంటాయి, వాటిని అధిరోహించినప్పుడే మనకు పేరు వస్తుందని, అలాంటి తనకు ఎన్నో జరిగినా కానీ ఎప్పుడు కూడా నేను ఎవరికి తలవంచలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నెల 30న తాను రిటైర్మెంట్ అవుతున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే వారి సతీమణి ప్రోత్సాహం కూడా చాలా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ప్రవీణ్ సీమన్ పాల్గొన్నారు. శ్రీనన్న గారు గెస్ట్ హౌస్లో పిలిపించి మా డిపార్ట్మెంట్లు అందరినీ పిలిపించారు. అప్పటికే మా ఈలు డిగ్రీలు ట్రాన్స్ఫర్ అయిపోయినా నేను ఒక్కరి మాత్రం కామన్గా ఉన్నాను. మళ్ళీ అప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. టెక్నికల్గా అయితే రీజన్ ఏం లేదు. మళ్ళీ నేను పేరు పట్టుకొని రైల్వే స్టేషన్ పోతే రైల్వే స్టేషన్ వారు ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అవి ఏమంటే మా దగ్గర లేవన్నారు. మళ్ళీ ప్లాట్ఫామ్ ఎత్తు కొలిసి ఆ ప్లాట్ఫామ్ ఇల్లు నుంచి ఇప్పుడు ఏదైతే లెవెల్ క్రాసింగ్ ఉందో అక్కడ ద్వారా కొలిసినాము. కొలిస్తే ఇంకా 4 ప్లాట్ఫామ్లు కట్టచ్చు. అయితే అప్పుడు చెప్పినాను సార్, లెటర్లో ఈ 100 సంవత్సరాలలో రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్స్కి ఎక్స్టెండ్ చేయాలని ఇంకా 4 ప్లాట్ఫామ్లు వస్తున్నాయి, కానీ ఇప్పుడు కట్టవే బ్రిడ్జ్ సైడ్ దగ్గరికి రాదు, కాబట్టి ఫ్యూచర్ ఎక్స్పెన్షన్కు ప్రాబ్లం రాదని రాయండి సార్ అంటే ఆయన రాసి పాపం నన్ను ఒక జేఈగా తీసుకోలేదు. ఒక తన స్నేహితుడుగా అప్పుడు జాఫర్ షేరింగ్ గారు రైల్వే మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడికి తీసుకుపోయి ఇదే ఆర్గ్యుమెంట్ పెట్టి మాకు 2 డేస్లో క్లియరెన్స్ వచ్చింది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రతిరోజు తమ దినచర్యలో భాగంగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సీనియర్ వైద్యులు డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వెంకటరమణాలు పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆదివారం మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో పాటు మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నగరంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా మెడికవర్ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ వైద్యులు జీవన్ రావు, డాక్టర్ వెంకటరమణాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో అనారోగ్యాలకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ గుండె పదిలంగా ఉంచుకోవాలంటే తాము తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించుకోవచ్చని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలని వారు అన్నారు. అలాగే పౌష్టికాహారం ఒత్తిడిని సాధ్యమైనంత వరకు గుండెకు ఎలాంటి ముప్పు ఉండదని వారు అన్నారు. అనంతరం మెడికల్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డేను నిర్వహించుకుంటామని అన్నారు. గతంలో వయసు పైబడిన వారికి మాత్రమే గుండె సంబంధిత వ్యాధులు ఎదురయ్యేవని, కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ముఖ్యంగా యువతకు కూడా గుండె నొప్పులతో బాధపడడం విచారకరమన్నారు. దీనికి కారణం యువత వారు సమతుల్య ఆహారాన్ని తీసుకోకుండా జంక్ ఫుడ్, మద్యం సేవించడం, పొగ తాగడం ప్రధాన కారణమని ఆయన అన్నారు. వీటిని తగ్గించుకుంటే గుండె సంబంధిత వ్యాధులని జయించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ సందీప్ రావు, డాక్టర్ రవి కిరణ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్తో పాటు ఆసుపత్రికి చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హార్ట్ దినోత్సవం. ఇటీవలి కాలంలో సంభవిస్తున్న మరణాలకు ఈ గుండె జబ్బులే ప్రధాన కారణం. ఒకప్పుడు ఇన్ని ఉండేవి కావు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. సో గుండె జబ్బుల గురించి అవగాహన ప్రతి ఒక్కరికి కలగడం అనేది చాలా ముఖ్యం. ఈ అవగాహన కల్పించడానికే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం ఈ సెప్టెంబర్ 29ను పురస్కరించుకొని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఈ మెడికవర్ హాస్పిటల్ తరపున ఈ 2K రన్ ఏర్పాటు చేయడమైంది.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం కావడంతో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులను తీర్చుకున్నారు. అర్చకులు మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సుదర్శన హోమం, నిత్య కళ్యాణం, స్వర్ణ పుష్ప ఆరాధన, అలంకార సేవోత్సవాలు జరిగాయి. ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శైవగమ ఆచారంగా నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ నిజాభిషేకం, తులసి అర్చన, నిత్య కళ్యాణం జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో పలువురిని పరామర్శించారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఏలేటి ప్రవీణ్ వాళ్ళ పెద్దనాన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని, అలాగే అదే గ్రామానికి చెందిన పిప్పెర నాగన్న భార్య చనిపోవడంతో వారి కుటుంబాన్ని, నవీన్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ముప్కాల్ మండలం పోచంపాడులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి గురుకులంలోనే రాత్రి బస చేశారు. ఆదివారం వేకోజామున విద్యార్థుల రోల్ కాల్ను పరిశీలించారు. విద్యార్థుల కోసం తెచ్చిన పాల నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ కోసం జాగింగ్, వామప్ చేపించిన తీరును పరిశీలించారు. ఖోఖో ఆడేందుకు సిద్ధమైన విద్యార్థులను కలెక్టర్ పరిచయం చేసుకుని వారి ఆటను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు పలు సదుపాయాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటిని సమకూర్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం పితృ అమావాస్య అధిక సంఖ్యలో ప్రజలు నిర్వహించారు. అమావాస్య అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసి ఉంటాయని నేడు ఆదివారం జిల్లాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పితృ అమావాస్య నిర్వహించారు. పెద్దలకు, చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో నగరంలో మాంసం దుకాణాలు సందడిగా మారాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశంతో సిరికొండ మండలంలోని తూంపల్లి, పాకాల గ్రామాల మధ్య రోడ్లను టీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి సహకారంతో మరమ్మతులు చేశారు. సిరికొండ మండలంలోని తూంపల్లి, పాకాల గ్రామాల మధ్య గల రోడ్డు అధిక వర్షపాతం వలన కోతకు గురి కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇరు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఈరోజు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి విల్మ భాస్కర్ రెడ్డి సహకారంతో రోడ్డు మరమ్మతు చేయడం జరిగింది. రోడ్డు మరమ్మతు చేయడంతో రెండు గ్రామాల ప్రజలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాకాల నాయకులు సంతోష్ నాయక్, రూప్ సింగ్ నాయక్, గణేష్ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్, పెర్కిట్ బస్టాండ్, మామిడిపల్లిలో యాచకులకు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ తన మాతృమూర్తి గుజరాతీ గంగామణి స్మారకార్థం ఏర్పాటు చేసిన జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మంది యాచకులను చికెన్ బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు డీజే దయానంద్, నారాయణ్ వర్మ, ప్రేమ్నాథ్, శ్రీనివాస్, కాశీనాథ్ తదితరులు ఉన్నారు. గుజరాతీ గంగామణి స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని నిరుపేదలకు, యాచకులకు ఈరోజు చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ మరియు వాటర్ బాటిల్స్ మరియు ఫ్రూట్స్ని పంపిణీ చేయడం జరిగింది. మా యొక్క తల్లి దివ్య ఆశీస్సులతో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ మాజీ అధ్యక్షులు దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు ఎంతో భక్తిగా కొలిచే తిరుమల శ్రీవారి లడ్డును పంది కొవ్వు, జంతువుల నెయ్యి, జంతు బొక్కల నూనె నుండి మహాప్రసాదాన్ని తయారు చేసి అపవిత్రం చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, కల్తీకి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షించాలన్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాస్త టూరిస్ట్ ప్లేస్గా మార్చి అందిన కాడికి దోచుకొని చివరికి లడ్డును కూడా కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలను ప్రతి దాంట్లో ధరలు పెంచి అన్యమతస్థులకు అధికారాన్ని అప్పగించడాన్ని తప్పుపట్టారు. అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంచరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంబిక సత్యనారాయణ, బ్రహ్మానందచారి, బొబ్బ నరసింహారావు, శ్రీనివాసరావు, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక మూర్ఖుడు, ఒక క్రూరుడు, ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. అక్కడ హిందూ ధర్మం తప్ప, హిందూ మతం తప్ప అన్య మతాలకు ఎలాంటి తావు లేనటువంటి పరిస్థితి. ఎవరైనా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ తిరుమల తిరుపతి దేవుణ్ణి దైవదేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ మతాన్ని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ మందిరంలో కాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. సాలూరా మండలంలోని హుంసా గ్రామంలోని PSCSలో మహాజన సభ ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలం హుంసా గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల చెరుకుల రుణాలను ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని అధ్యక్షతన తీర్మానించడం జరిగింది. సొసైటీ యొక్క జమా ఖర్చుల వాటి గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ మందన్న రవి, వైస్ చైర్మన్ వినోద్రావు, డైరెక్టర్లు, సొసైటీ సెక్రటరీ హనుమంతరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా అందరూ డైరెక్టర్ల, ఉపాధ్యక్షుల అందరి మద్దతుతోటి ఎప్పటికప్పుడు రైతులకు జవాబుదారుగా ఉండి మా సిబ్బంది కూడా మేము ఏదైతే టార్గెట్ దానికి అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళు కూడా అందరి కోఆపరేషన్ తోటి ఈరోజు ఉల్సా సహకార సంఘం అనేది చాలా అభివృద్ధిలో పథకంలో పనిచేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఏదైతే జనరల్ బాడీ సమావేశంలో మరీ ముఖ్యంగా మా ఉన్సా మందన కాజాపూర్ గ్రామాల్లో రైతు రుణమాఫీ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎందుకు ఇబ్బంది అంటే చాలా మటుకు వేరే గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ మిగతా మెట్ట పంటలు ఉంటాయి కాబట్టి దానికి కొంత క్రాప్ లోన్ విషయంలో 30,000-40,000 ఎకరానికి ఇస్తారు. కానీ మాకు ఉన్సా మందన కాజాపూర్ గ్రామాల్లో మొత్తం ఇరిగేటెడ్ బోర్ బావుల మీద మేము చెరుకు పంటలు, అరటి పంటలు, పసుపు పంటలు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ పండిస్తాం కాబట్టి ఈ పంటల మీద క్రాప్ లోన్స్ ఏవైతున్నదో ఎకరానికి వచ్చేసి. హైదరాబాద్లో TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మోస్రాకు చెందిన పూజారీలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మోస్రా ఆలయానికి చెందిన పూజారీలు శ్రీనివాసాచారి, నవీన్, వెంకట్ నర్సగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ రానున్న రోజులలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. కులరహిత సమాజం కోసం పోరాడుదామని AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం బోర్గంకే గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే సత్యశోధక్ సమాజ్ సంస్థను స్థాపించిన సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాలు గ్రామాన నిర్వహించాలని పిలుపులో భాగంగా ఈరోజు బోర్గంకే గ్రామంలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో కుల వ్యవస్థ మెట్లలాగా ఉందని, కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించినప్పుడే దేశం పురోగతి చెందుతుందని బొమ్మయ్య అన్నారు. కానీ పాలకవర్గ పార్టీలు కులాల మధ్య చిచ్చులు పెట్టి కులాలను రోజురోజుకు పెంచి పోషిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మాక్లూరు మండల అధ్యక్షులు తడకల కృష్ణగౌడ్, ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాధా, AIKMS గ్రామ ప్రధాన కార్యదర్శి ఆకులరాజు, PDSU నాయకురాలు దేశెట్టి స్నేహిత తదితరులు పాల్గొన్నారు. 1872లోనే ఈ దేశంలో ప్రజలంతా సమానంగానే ఉండాలి, కులాలు మతాలు లేనటువంటి సమాజం రావాలి, అందరికీ అన్ని హక్కులు అవకాశాలు ఉండాలని చెప్పేసి పోరాడిన మహాయోధుడు మహాత్మా జ్యోతిబా పూలే అనుసరించినటువంటి బాట ఈ దేశంలో చాలా ఒక అంతరం లేని సమాజం, కులరహిత సమాజం, అందరూ కూడా అన్ని అవకాశాలు అందరికీ దక్కాలని చెప్పేసి పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఈ సంస్కరణలు, కార్యక్రమాలు చాలా ఈ సమాజంలో చాలా ఉపయోగపడ్డాయి, గొప్పగా అవి ఉన్నాయి.
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 64వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో గల పిచ్చి మొక్కలు తొలగించి డ్రైనేజీలు శుభ్రం చేశారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి కాలనీని పరిశుభ్రం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కాలనీ పరిశుభ్రం చేసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కెర బొమ్మన్న, సభ్యులు ఎల్టి కుమార్, బొమ్మయ్య శంకర్, సాయన్న, రవి తదితరులు ఉన్నారు. వారంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆధ్వర్యంలో ఈ వారము 1వ నంబర్ 1లో శ్రమదానం చేయడం జరుగుతున్నది. మా కాలనీ వాసులు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో మరి అందరము ఒక యూనిట్ ఐకమత్యంతో ఉండి ప్రతి కాలనీలో జనరల్ కాలనీలో ఉన్న రోడ్లన్నిటి కూడా ప్రతి ఆదివారం ఒక రోడ్ను మేము ఆదర్శంగా తీసుకొని దాంట్లో ఉన్న పిచ్చి మొక్కలు, డ్రైనేజీలు, చెత్త కొమ్మలు కానీ ఇంకా వేరే ఏమున్నా కానీ అవన్నీ కష్టజీవుల రాజ్యం ఏర్పడితేనే పేదల సమస్యలు తీరుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బహుజన కాలనీ సిపిఎం పార్టీ శాఖ మహాసభ సందర్భంగా పత్తి జెండాను కాలనీ వాసులతో ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి తప్ప పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, ఫలితంగా నిత్యావసర సరుకులు ధరలు పెరగడంతో ప్రజల ఆదాయాలు పెరగకపోవడంతో పేదరికం మరింత పెరుగుతుందని, నిరుద్యోగం తాండవిస్తుందని, ఆదాయాలు పడిపోతున్నాయని అన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం కొరకు వార్డు స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత, భోజన కాలనీ శాఖ సభ్యులు రజియా, పద్మ, అలీబాయ్, రిజ్వాన్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరిలో కంటి దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో ఆదివారం కంటి దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి, డైమండ్ చీల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 80 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 10 మందికి మోతుబిందు ఆపరేషన్లు అవసరం ఉన్నట్లుగా గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపడం జరిగింది. సుమారు 10 మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నట్లుగా గుర్తించారు. ప్రముఖ దంత వైద్యులు ఇర్ఫాన్ అలీ దంత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. దంత పరీక్షలు నిర్వహించుకున్న వారికి టూత్ పేస్ట్లు, బ్రష్లను అందించారు. కంటి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి లయన్స్ క్లబ్ డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు పటేల్, కోశాధికారి కప్ప సంతోష్, మాజీ సర్పంచ్ స్వరూప, సింగిల్ విండో డైరెక్టర్ భీమా సాయిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హైమద్, మాజీ ఎంపీటీసీ సలీం అమన్యూద్, నాయకులు ముషారఫ్, స్థానిక నేతలు అఫ్జల్ మస్తాన్ పటేల్, దామరంచ హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఊరదేవుళ్ల తయారీ చేసే వారిని కరుణించడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామంలో సనాతనంగా వస్తున్న ఆచారాన్ని నిర్వహించారు. గ్రామ దేవతలు సార్గమ్మ, 5 చేతుల పోచమ్మ, మహాలక్ష్మి, కొండల రాయుడు లాంటివి 44 దేవుళ్ళని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాలను విశ్వబ్రాహ్మణులు తయారు చేస్తారు. ఇలాంటి పనులు చేయడానికి కళాకారులు తక్కువైపోయారు. అయితే మేము వాటిని పెద్దల సలహా మేరకు తయారు చేశాము. ఇలాంటి కళాకారులను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని వారికి పనులు కల్పించాలని కోరుతున్నాము. ప్రభుత్వం ఇందరికో ఎన్నో పథకాలు అందిస్తున్నారు. విశ్వకర్మ పెన్షన్ అనే ఒక విధానం తయారు చేసి ఇస్తే వీరు కళాకారులుగా ఉంటారు. ఇలాగే ప్రవర్తిస్తే కొన్ని రోజుల తర్వాత కళాకారులు నశించిపోతారు. అందుకని పెన్షన్ విధానాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మధు, ఆనంద్, గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మండల దర్పల్లి ప్రాజెక్టు రామడుగు మా సంప్రదాయం గ్రామ కమిటీ నుంచి తరాల నుంచి తాత ముత్తాతల నుంచి జరుగుతున్నది. ఇది సంప్రదాయం మా పెద్దలు కూడా చేశారు. 1 సంవత్సరం వ్యాపిస్తే 2వ సంవత్సరం కాకుండా కుచ్చి పండుగ చేసినాం. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ ఊరవండు అని మా సంప్రదాయాలతో నేను జరిపించడం జరుగుతుంది. మా దేవతలకు అందరికీ సంతోషంగా నేను చేసుకోవాలని మా సంప్రదాయంగా చేస్తున్నాం. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.
రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పంటలు చేతికి వచ్చే సమయంలో లక్ష్మీ పండుగ అనగా బోనాల పండుగను ఘనంగా డప్పు వాయిద్యాలతో మహిళలు మంగళహారతులతో బోనాలను ఊరేగింపుగా గ్రామ దేవతలకు మొక్కులను తీర్చుకుంటారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బాబన్న మాట్లాడుతూ గ్రామంలో పంటలు చేతికొచ్చే సమయంలో గ్రామ దేవతలకు మొక్కులను చెల్లించి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే తమ గ్రామాన్ని గ్రామ దేవతల ఆశీర్వాదంతో మరింత మెరుగుపడే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పోషెట్టి అజయ్, సంజీవ్, లక్ష్మణ్, గ్రామ పెద్దలు లింగం యాదవ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దూపల్లి గ్రామంలో కడల పండుగ అంటే లక్ష్మీ పండుగ. మనము కోతలు కోసే ముందు మనకు మన లక్ష్మికి ఇంటికి చేకూర్చాలని ఆయా కులాల గ్రామంలో ఉన్న ఆయా కులాల వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళని ఈరోజు పెరుగుతో నైవేద్యం వేసి వాళ్ళకు సంబంధించిన దేవుళ్లకు మేకలను కానీ వాళ్ళ ఖుషిగా చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మేము జరుపుకుంటున్నాము. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 4న జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించామన్నారు. కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకాలని సూచించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు. మన జిల్లా నుండి రెండవసారి మన జిల్లా ముద్దపేట మరి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అప్పచెప్పినందుకు మరి ఆయన మొదటిసారి మన జిల్లాకు రావడం, మరి ఆయనను మన ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇది ఒక మహేష్ అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు, కానీ ఆయనతో పాటు చాలా మంది రాష్ట్ర మంత్రులు వస్తూ ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గం వస్తూ ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన నిజామాబాద్ జిల్లాకు వస్తున్నది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మోపాల్ మండలం మోదక్పల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి అనే రైతుకు జేసీబీని ఈరోజు ముప్పగంగారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ముప్పగంగారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే జేసీబీని తనకు అత్యంత సన్నిహితుడైన నారాయణ రెడ్డికు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని, తాను నీ జేసీబీ ద్వారా మంచి లాభాలు పొందుతూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే రైతు నారాయణ రెడ్డి మాట్లాడుతూ జేసీబీ కొనడానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారం, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగారెడ్డి ఎంతో కృషి ఉందని, వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, మోపాల్ ఏఎస్ఐ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి గారు కొత్త జేసీబీ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్లకు ఇబ్బందులు కాకుండా, ఎందుకంటే రైతాంగానికి కానీ, ఇల్లులు కట్టుకునే వారికి కానీ, కార్మికులకు కానీ ఇబ్బందులు కాకుండా జేసీబీ వల్ల చాలా విస్తృతంగా పనులు చేసే ఆస్కారం వచ్చింది ఇప్పుడు కొత్త టెక్నాలజీలో. ఎందుకంటే లోడింగ్ కానీ, అన్లోడింగ్ కానీ, కటింగ్ కానీ అన్నీ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అది అతి త్వరలో నారాయణ రెడ్డి గారు మంచి పనులు చేయించి మంచిగా సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మంచి బిజినెస్, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇటీవల బాల్కొండ వీడీసీ అధ్యక్షులు, కోశాధికారిగా ఎన్నికైన కందారం రమేష్, కుమ్మరి ఆరేపల్లి గంగాధర్ను చిన్ననాటి ఎస్ఎస్సీ బ్యాచ్ తరపున ఈరోజు సన్మానం చేయడం జరిగింది. బాల్కొండ అభివృద్ధిలో వాళ్ళు ముందుండాలని అందరూ కోరారు. జక్రాన్పల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ మండలంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించడంలో చురుకుగా పనిచేయాలని, ప్రతి బూత్ అధ్యక్షుడు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించడం జరిగింది.
అలాగే గ్రామంలోని కొన్ని సమస్యల విషయమై గ్రామ బీజేపీ ముఖ్య నాయకుడు కన్నెపల్లి ప్రసాద్ ప్రస్తావించగా వాటి పరిష్కారానికి ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తిరుపతి రెడ్డి, కిషన్ నాయక్, సంజయ్ గౌడ్, అమర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ యొక్క ఈ గ్రామంలో చాలామంది యువకుల దగ్గరికి వెళ్తే యువకులు చెప్తున్నారు, మా గ్రామంలో బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ, సిలిండర్ ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇంట్లో తెల్ల లైట్ ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇంటి ముందర మోరి కట్టించింది నరేంద్ర మోడీ, ఇంటి పక్కన ఏదైతే టాయిలెట్ కట్టుకున్నారో నరేంద్ర మోడీ, ఇల్లు నరేంద్ర మోడీ ఇచ్చారు. దురదృష్టం ఇక్కడ కాంగ్రెస్ వాడు మొన్నదాకా టీఆర్ఎస్ వాడు ఆ ఇల్లు కానియకుండా చేసాడు. కాబట్టి ఏది ఏమైనా మన వరకు భారతీయ జనతా పార్టీలో చేరుదామని ఉత్సాహంగా వస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో 50,000 మంది పైచీలుగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. బోధన్ రూరల్ సిఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయబాబును పలువురు సన్మానం చేశారు. అలాగే గతంలో ఉన్న సిఐ నరేష్కు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ భాస్కర్ రాజు, ఎడపల్లి ఎస్ఐ రాజగుప్తా, వంశీకృష్ణారెడ్డి, మిమ్స్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ రాజు, యాసిన్, ఉత్తమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బాల్కొండ వీడీసీ అధ్యక్షులు కోశాధికారిగా ఎన్నికైన కందారం రమేష్, కుమ్మరి ఆరేపల్లి గంగాధర్ను చిన్ననాటి ఎస్ఎస్సీ బ్యాచ్ తరపున ఈరోజు సన్మానం చేయడం జరిగింది. బాల్కొండ అభివృద్ధిలో వాళ్ళు ముందుండాలని అందరూ కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల కన్వీనర్లను నియామకం చేసి నియామక పత్రాలను అందించారు. ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్గా జస్సు అనిల్ కుమార్, బాల్కొండ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్గా మల్లికార్జున్లను నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కన్వీనర్లు కృషి చేయాలని తెలిపారు. పట్టభద్రులను ప్రతి ఒక్కరిని కలిసి ఓటర్ ఎన్రోల్మెంట్ చేయించడమే కాకుండా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కష్టపడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఖైజర్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రతి కార్యకర్త మొన్నటి వరకు ఎంపీ మరియు ఎమ్మెల్యే కోసం చెమటోడిసి కష్టపడి స్వతహాగా ముందుకు వచ్చి వీళ్ళని గెలిపించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ముందున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో గ్రాడ్యుయేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం గెలుపు వైపు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ కోఆర్డినేషన్ సంబంధించినటువంటి కమిటీలు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల ఎమ్మెల్సీ పట్టభద్రుల యొక్క ఈ నూతన కమిటీని వేయడానికి మనకు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొత్తంగ లక్ష్మీనారాయణ గారు ఇచ్చేయడం జరిగింది. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ అవగాహన సదస్సు కొరకు వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్గా నియమించడం జరిగింది. వారితో పాటు ప్రతి మండలంలో ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క గ్రాడ్యుయేటు కార్యకర్తను హుషారుగా ఉండి మెంబర్షిప్ చేసే వాళ్ళను మండలకు ఒకరిని ప్రతినిధిగా నియమిస్తూ మరి ఏదైతే రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల అనుసారము జిల్లా కమిటీ, మరి అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కమిటీ, మరి అదేవిధంగా మండల కమిటీ 3 అంచెల కమిటీలను ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్స్ది, టీచర్స్ది సభ్యత్వ నామం చేయడానికి కార్యక్రమాన్ని పూనుకున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే మరి ఈరోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలను, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ నగరంలోని బురుడు గల్లీలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జాతీయ భావం పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రైవేటు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. త్వరలో ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కరీంనగర్లో 33 విద్యుత్ బస్సులను ప్రారంభించి మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ఎదుగుతున్న విద్యార్థులకు క్రీడలు చదువు రెండూ ముఖ్యమే. భీమ్గల్ మండల కేంద్రంలోని కృషి పబ్లిక్ స్కూల్లో మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి హిందువు పాటుపడాలి. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు రమేష్ చంద్ర ద్వివేది. గుండె నొప్పిని నివారించాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం తప్పనిసరిగా తీసుకోవాలి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన వైద్యులు జీవన్ రావు, వెంకటరెడ్డి. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో అట్టహాసంగా ఎలిక్సర్ ఫెస్ట్. పాల్గొని పలు సూచనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ముప్కాల్ మండలంలోని పోచంపాడు ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బస. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం. మోర్తాడ్ మండలంలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పర్యటన. పలు బాధిత కుటుంబాలకు పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.